హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నా స్నేహితురాలి గురించి, మా స్నేహం గురించి ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నానండి. మా స్నేహం గురించి చెప్పాలంటే అసలు మాటల్లో చెప్పలేనండి. నా స్నేహితురాలి గొప్పతనం గురించి, తను చూపించే స్నేహం గురించి మాటల్లో చెప్పలేను, రాతల్లో రాయలేను. అంత గొప్ప స్నేహం అండి. నిజంగా నేను అదృష్టం అనేది నాకు కలిసి ఉంది అంటే అది నా ఫ్రెండ్ దొరకడం అనేది నేను గట్టిగా చెప్తానండి, బలంగా చెప్తాను. ఎందుకంటే చిన్నప్పుడు మాకున్న స్నేహం ఆకతాయితనం అల్లరి చేస్తూ అలా గడిచిపోయింది. పెళ్ళైన తర్వాత బాధ్యతలు సంతోషాలు అంటూ పంచుకుంటూ కూడా కొనసాగింది. కానీ నాకంటూ కష్టం వచ్చినప్పుడు నాకు ధైర్యం చెప్తూ నేను నిలబడి ఈరోజు ఈ క్షణం ఎలా వీడియో చేస్తూ మాట్లాడుతున్నాను అంటే నాకు ధైర్యం చెప్పి నన్ను ఈరోజు బ్రతికేలా చేసింది నా స్నేహితురాలు. ఆ క్షణం తను చెప్పిన మాటలే నన్ను ఈరోజు బ్రతికేలా చేశాయి అని నేనైతే ఎప్పుడు అనుకుంటాను. అలా గొప్ప స్నేహితురాలు దొరకడం అంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలి. అందుకే నేనైతే అదృష్టవంతురాలని చెప్పుకుంటాను. తను నాకు దొరకడం అనేది దేవుడిచ్చిన ఒక వరం అని గట్టిగా చెప్తాను. నిజానికి మేము స్నేహితులు అని చెప్తున్నాను కానీ మా అభిరుచులు అనేవి ఒక్కటి కావు. కానీ నేనేంటో తనకు తెలుసు, తనేంటో నాకు తెలుసు. అందుకేనేమో మేము ఎప్పుడు కలిసే ఉంటాము, విడిపోము. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కూడా మేము విడిపోము, ఎప్పటికీ కలిసే ఉంటాము. అలాంటి ఒక మంచి ఫ్రెండ్ నిజంగా నాకు దొరకడం అంటే చాలా అదృష్టం. నేను స్నేహితురాలుగా దొరకడం తను ఎంతవరకు అదృష్టం అని అనుకుంటుందో నాకు తెలియదు. కానీ తను దొరకడం అయితే నాకు గాడ్ గిఫ్ట్ అని అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ సందర్భంగా నా స్నేహితురాలు చెప్తున్నాను, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ లవ్లీ ఫ్రెండ్.